ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం లేదు, ఇష్టం లేని వాళ్ళు అసలు ఉప్మా అంటే ఎందుకు ఇష్టం లేదు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని నేను 3 కప్పుల ఉప్మా రవ్వ తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఇలా కలర్ చేంజ్ వరకు వేయించుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాసులు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి 3 ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేడి వాటర్ వేసుకోండి. ఫస్టే బాయిల్ చేసి పెట్టుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకొని ఇందులోకి ఉప్మా రవ్వ కూడా వేసేసుకొని స్లోగా నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడకబెట్టుకుంటే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే